ముఖ్యమంత్రి గారి ఉద్దేశం గతంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మరి ధ్వంసమైపోయింది అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కు పంపించే తల్లిదండ్రుల యొక్క ఆలోచన. అది దానికి అనుగుణంగా మరి ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఈ స్కూళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి, ముఖ్యంగా బీదవాళ్ళైనటువంటి పిల్లలకు మరి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే మంచి నాణ్యమైన విద్యను ఇవ్వాలని చెప్పేసి మరి తీవ్రంగా మరి దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఉన్నత అధికారులను అక్కడ పిలిచి వారు ఈరోజు మరి సమీక్ష కూడా జరుపుతూ ఉన్నారు. వారి ఉద్దేశం ఒకటే, ఒక్క రెసిడెన్షియల్ స్కూల్స్లలో మాత్రమే వాటి కూడా సొంత భవనాలు లేవు. పోయిన గవర్నమెంట్లో కొంతవరకు విద్యను అందించారు. మిగతాది ఎక్కడ తీసుకున్నా కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఎక్కడ కూడా మరి నాణ్యమైన విద్యను అందించినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది వారి అభిప్రాయం. మరి ప్రజలు కూడా చెప్తున్నటువంటిది అదే. దానికి అనుగుణంగా అలాంటి ఇబ్బందులు ఉండొద్దు, ఈ కొత్త సంవత్సరం నుంచే మంచి విద్యను అందించాలని చెప్పేసి మరి కౌన్సిలింగ్ కూడా టీచర్స్కి ఇబ్బంది లేకుండా స్టార్టింగ్లోనే చేసి మరి అవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ టీచర్స్ కూడా ఒకరిద్దరు తక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఈ కౌన్సిలింగ్ ఈ నెలలోనే అయిపోతుంది. మరి ఇక్కడ కూడా సఫిషియెంట్గా టీచర్స్ వస్తారని నేను భావిస్తూ ఉన్నా. లేకున్నా కూడా ఈరోజు మరి అన్ని పుస్తకాలు దానికి అంటే చదువుకోవడానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఉన్నట్లయితే వాటిని ఉపయోగించి మన విద్యార్థులంతా ప్రయోజకులు అవుతారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్కూల్ ఓపెన్ అయిన రోజుకే వాళ్ళకి డ్రెస్సెస్ కానీ పుస్తకాలు కానీ నోట్బుక్స్ అన్నీ కూడా ఇవ్వాల్సినవి మొదలే ఇవ్వాలని చెప్పినారు. ఇది జరిగి కూడా 15-20 రోజుల కింద అన్ని రెడీ చేసి ఇవ్వండి అని చెప్పినారు. ఎక్కడన్నా అవకతవకలు ఉండొచ్చేమో కానీ అన్ని స్కూల్స్లకు ఇప్పటికే వెళ్ళి ఉన్నాయి. వారి ఉద్దేశం స్కూల్ కంటే బిఫోరే కావాలని, కానీ విద్యార్థులు మాత్రం అదేవిధంగా టీచర్స్ కూడా ఉపాధ్యాయులు కూడా ఈరోజు మాత్రమే అవైలబుల్గా ఉంటారు. అందుగురించి అందరు విద్యార్థులు కలిసినారు, ఉపాధ్యాయులు కలిసినారు, మేము కూడా రాజకీయ నాయకులకు కూడా ఇక్కడికి వచ్చినాం. అందరి సమక్షంలో మరి నోట్బుక్స్ తర్వాత ఈ డ్రెస్సులన్నీ కూడా విద్యార్థులకు ఇస్తాం. ఇది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా స్కూల్?